ఒక క్వశ్చన్ మీ అంటే అమెరికన్ గురించి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఏంటిది మాట్లాడుతున్నారు కాబట్టి సార్ అమెరికన్స్ అంటే నార్మల్గా అమెరికన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు మ్యారేజ్ ఆర్ ఈ రిలేషన్స్ ఏంటి ఫాదరు సన్ను రిలేషన్ అవ్వచ్చు మనం ఇండియన్స్ వీటి చాలా వాల్యూ ఇస్తాము దీని మీద మనం వీటి చుట్టూరే తిరుగుతుంటాం వీటి గురించి అసలు వాళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా వాళ్ళు? అవునండి. ఇప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ డీప్ స్టేట్ అంటారు, షాడో గవర్నమెంట్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేసి ఒక 20-25 years బ్యాకే డెవలప్ చేశారు, పర్ఫెక్ట్ చేశారు. దాంతో వాళ్ళకి ఏంటంటే గాడ్ లైక్ పవర్స్ వచ్చేసినాయి, ఇది డివైన్ పవర్స్. నోబడీ కెన్ క్యాచ్ దమ్, నోబడీ కెన్ ప్రాసిక్యూట్ దమ్, నోబడీ నోస్ దీస్ టెక్నాలజీస్ ఎగ్జిస్ట్. సో దే బికేమ్ ఏంటంటే వాళ్ళు బాగా సాడిస్ట్లుగా పర్వర్టెడ్గా తయారైపోయారు అనమాట. తయారైపోయి మన హ్యూమన్ బీయింగ్స్ని ఫిజికల్గాను మెంటల్గాను టార్చర్ చేయడం మొదలుపెట్టారు ఫర్ ఫన్ అనమాట. దే ఆర్ డిరైవింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ టార్చరింగ్ ఇన్నోసెంట్ పీపుల్. నేను ఒక్కడే కాదు, అమెరికాలో చాలా మంది మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ని టార్చర్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ టార్చర్ చేసే దీంట్లో అనమాట నాకును నా గర్ల్ ఫ్రెండ్ అని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి, అమ్మాయి చైనీస్ అమెరికన్. 2008లో నేను శాన్ హోజేలో ఉన్నాను, అమ్మాయి గూగుల్లో మేనేజరు. రిలేషన్షిప్ ఒక 8-9 months నార్మల్గా ఉందండి. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ నార్మల్, నో ప్రాబ్లమ్స్. నేను ఒక రోజు ఊరికి అనుకున్నాను, వీళ్ళు ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు, సిఐఏ వాళ్ళు నాకున్న తనకి గొడవ పెట్టేసి రిలేషన్షిప్ చెడగొట్టేస్తారేమో అని అనుకున్నాను నేను. అనుకుంటే వాళ్ళు మర్నాడే తనకి బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నాకు తను ఆఫీస్ నుంచి ఫోన్ చేసి 1962లో ఇండియా చైనా వారు మీదే తప్పు, ఇండియానే ఫాల్ట్ అని చెప్పి నన్ను అక్యూజ్ చేసింది అనమాట, ప్రోయాక్టివ్గా. అసలు దాని గురించి మా మధ్య అసలు సంభాషణ కానీ కాన్వర్జేషన్ కానీ డిస్కషన్ కానీ ఏమీ జరగలేదన్నమాట. వాళ్ళు తన బ్రెయిన్ కంట్రోల్లో తీసుకుని తనతో ప్రోగ్రామ్ చేశారనమాట. నాకు ఫోన్ చేసి నాకు ఇన్స్టిగేట్ చేయడం అనమాట, ఇండియాదే తప్పు. అట్లా తర్వాత ఇంకా కంటిన్యూస్గా అట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ తనకి నాకు తగాదాలు పెట్టేశారనమాట. అది నేను 2008లోనే గ్రహించగలిగాను. అంటే మిమ్మల్ని ప్రోగ్రామ్ చేయలేకపోయారు, ఎవరైతే మీ చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమె ప్రోగ్రామ్ చేసి ఆమె ద్వారా మీ అమ్మాయి మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని మాట్లాడిందా? అట్లా తనతో నాకు చెప్పించారనమాట. నాకున్న తనకి గొడవ పెట్టారు, ఇన్స్టిగేట్ చేసి అంటే చెడగొట్టేశారు. ఏం లేదు, మన పక్కింట్లో ఎవరో భార్యాభర్తల మధ్య లేకపోతే ఇద్దరు రిలేషన్ లో ఉన్న మధ్య ఎలా గొడవ పెడతారో అదే ప్లేస్ అమెరికా తీసుకుంది. అవునండి. అంటే రిలేషన్ బిల్డప్ అవ్వకూడదనా లేకపోతే ఏంటి వాళ్ళు అది వాళ్ళకి ఏంటంటే సాడిజం. ఇప్పుడు నేను తను బాధపడతాం కదా రిలేషన్షిప్, మీరు బాధపడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మా బాధని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. వాళ్ళు దే డిరైవ్ సాడిస్టిక్ ప్లెజర్ అవుట్ ఆఫ్ బై క్రియేటింగ్ పెయిన్ టు అదర్ పీపుల్ అన్నమాట. అది ఆ వెస్టర్న్ వైట్ క్రిస్టియన్ మెంటాలిటీ అనమాట. ఓకే, అది నేను విడిపోయారండి, మీరు విడిపోయారా మీ చైనీస్ గర్ల్ ఫ్రెండ్? మీరు? అవునండి, 2008లో జరిగింది అది. అది నేను గ్రహించగలిగాను. వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ మీరు చెప్పారు, మీరు చేస్తారు అమ్మాయికి? చెప్పానండి, అంటే అప్పటికి బై ద టైమ్ ఇట్ వాస్ టూ లేట్. సో ఇట్లా నేను అన్ని గ్రహించగలిగాను 2008లో. 2017లో అండి బ్రయన్ కాఫ్రన్ అని చెప్పి ఆయన విజిల్ బ్లోవరు. ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ టెక్నాలజీస్, ఈ బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చింది. ఆ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఆల్ స్టార్టెడ్ అండ్ ఆపరేటెడ్ బై ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అనమాట. అటువంటిది సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అని చెప్పి లాస్ ఏంజలస్లో ఒక కంపెనీ ఉందన్నమాట. దానికి కంట్రీ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రయన్ కాఫ్రన్ అనే అతను సియాటిల్లో పనిచేశాడు అనమాట ఆ కంపెనీకి. సో అతను ఒక 1 year అంతా పనిచేసిన తర్వాత అతను కూడా టార్చర్ చేశాడు. చేసిన తర్వాత అతనికి ఒక రోజు ఆ ఫీలింగ్ వచ్చింది, అన్నెసరీగా మనం ఇన్నోసెంట్ పీపుల్ని టార్చర్ చేస్తున్నామే అని చెప్పి బయటకు వచ్చేసి కంపెనీలోంచి రిజైన్ చేసేసి జాబ్ బయటకు వచ్చేసి ఎక్స్పోజే వీడియోస్ ఈ యూట్యూబ్లో పెట్టాడు బ్రయన్ కాఫ్రన్. అందులో ఒక 1.5 minute వీడియో చూపిద్దాం, వాళ్ళకి అర్థం అవుతుంది. అతనే చెప్పాడు అనమాట. సార్ దానికి ముందు మీరు అది చూపిద్దాము, దాంతో మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒకసారి వాళ్ళు చూపించే ప్రయత్నం చేద్దామండి. అలాగే, అంటే మనం చెప్తుంది మళ్ళీ అబద్ధమా లేకపోతే ఏంటండి? ఓకే, అది ఆయన చెప్పాడండి. ఆయన వీళ్ళు ఎంత సాడిస్టిక్గా తయారయ్యారంటే వాళ్ళు ఇన్నోసెంట్ అమెరికన్స్ని, మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని తగాదాలు పెట్టేయడం, బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి, హస్బెండ్కి వైఫ్కి, పేరెంట్స్కి కిడ్స్కి, అలాగే వర్క్ ప్లేస్లో సూపర్వైజర్కి లేకపోతే కాలీగ్స్కి తగాదాలు పెట్టేసి వాళ్ళకి జాబ్స్ పోయేటట్టు చేసి వాళ్ళని హోమ్లెస్ అయ్యేటట్టు చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా మెంటల్ టార్చర్ చేసి అని చెప్పాడు అనమాట. అది చూపిద్దాం, ఒకసారి చూపిద్దాం. రైట్ సార్, ఇదండి 2008లో అండి నాకున్న తనకి గొడవ పెట్టేశారనమాట. చైనీస్ అమెరికన్ అండి, తను గూగుల్లో మేనేజర్గా పనిచేసేది ఆ టైం. సో ఇప్పుడు ఓకే, ఏం చెప్పారండి ఆవిడకి? ఏం చెప్పారు వీళ్ళు? తన బ్రెయిన్కి ప్రోగ్రామ్ చేసి నాకు ఫోన్ చేసి 1962లో ఇండియా చైనా వారు మీదే తప్పు, ఇండియానే ఫాల్ట్, ఇండియా ఫాల్ట్ అని చెప్తుందా నాకు అక్యూజ్ చేసింది అనమాట. అట్లా మన ఎవ్రీ ఫ్యూ డేస్కి తనతో నాకు కోపం వచ్చేటట్టు ఏదో ఒక అక్యూజేషన్ అనమాట. అట్లా చేసుకుంటూ వెళ్ళారు అనమాట. చేసుకుంటూ వెళ్ళి ఈవెన్చువల్గా బ్రేకప్ చేశారు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ వీడియో చూపిద్దాం. వాల్యూమ్.
It can be used to control dream cycles and sleep patterns. To cause one to sleep very. This technology can also be used to. This technology. స్టాప్ చేసి ఓకే ఓకే అండి. ఇప్పుడు ఈ విజిల్ బ్లోవర్ చెప్పాడు వాళ్ళు మనకి రిమోట్గా మన బ్రెయిన్లోకి డ్రీమ్స్ కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. అట్లా నాకు 2005 నుంచే చేశారనమాట. నేనే నా బ్రెయిన్ డ్రీమ్ ఏదైనా ఒక డ్రీమ్ని మీ బ్రెయిన్లో ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. అవునండి, వాళ్ళు వీడియోస్ ఇమేజెస్ మన బ్రెయిన్లోకి మనం తెల్లారుజామున రెమ్ స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. ఆ తెల్లారుజామున టైంలో ఆ రెమ్ స్లీప్లో స్టేట్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ వాళ్ళు ఇమేజెస్ వీడియోస్ మన బ్రెయిన్లోకి రిమోట్గా ప్రొజెక్ట్ చేస్తారు. అది మనకి కలల్లాగా అనిపిస్తాయి అనమాట, డ్రీమ్స్ లాగా అనిపిస్తాయి. అది నేను 2005లోనే గ్రహించగలిగాను. సో ఇది నా పర్సెప్షన్ ఎబిలిటీస్తో నేను గ్రహించగలిగాను వాళ్ళు నా బ్రెయిన్లోకి డ్రీమ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. ఈయన 2017లో ఈ వీడియోస్ పెట్టాడు అనమాట, ఎక్స్పోజివ్ వీడియోస్. అంటే నేను అనుకునేది నిజమే అయిందనమాట. అది నేను నా అంతటి నేనే గ్రహించగలిగాను అనమాట. ఎందుకంటే నాకున్న ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్, ఈఎస్పి, థర్డ్ ఐ, ఇంట్యూషన్ అనమాట. ఆ ఎబిలిటీస్ నాకు ఉన్నాయన్నమాట. అందుకని నేను అవి నా అంతటి నేనే గ్రహించగలిగాను అనమాట. అది ఈయన కన్ఫర్మ్ చేశాడు ఈ విజిల్ బ్లోవర్. ఒకసారి చూపిద్దాం సార్. ఓకే. It can also be used to induce and control dreams. It can be used to control dream cycles and sleep patterns. To cause one to sleep very deeply or to cause one to not sleep at all. This technology can also be used to read the thoughts of the target verbatim as they occur within your own mind. This technology is so advanced and so sensitive that it can literally make you attracted to another human being and make another human being attracted to you. And in this way, they're playing matchmaker. They're playing Cupid and actually getting couples together and making them fall in love. They're also doing the opposite. They're also breaking couples up. They're breaking up families, husbands and wives. They're breaking up children from their parents. They're breaking up businesses and corporations. They're using this to manipulate society on every level for their own benefit and gain. And they are doing so with an attitude of complete immaturity and, for lack of a better word, downright evil. It is infuriating. It is highly, highly illegal, and it must be stopped now. We're looking at this as a massive game and a massive joke that they're playing on the target and the American people. It's horrible. It's horrifying. And it is a crime against humanity. This is something that needs to be dealt with in the Geneva Convention. This is something that needs to be dealt with in international courts. This is something that needs to be dealt with first and foremost by the Supreme Court of the United States. It can also be used to induce and control dream. ఇది ఓకే అండి. సో ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు బ్రేకప్ చేయడమే కాకుండా ఆర్టిఫిషియల్గా అట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట, అబ్బాయిలకి అమ్మాయిలకి, మెన్ అండ్ ఉమెన్. బిజినెస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టు చేయడం అంతా ఆర్టిఫిషియల్గా మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. బేసిక్లీ దే ఆర్ ప్లేయింగ్ గాడ్ అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆ టెక్నాలజీస్ ఉన్నాయి, డివైన్ పవర్డ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు మన లైఫ్స్ని ఆర్టిఫిషియల్గా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను అనుకోండి, ఎవరికి తెలియదు, టెక్నాలజీస్ అనేది తెలియదు, సో నాకు ఎవరు హెల్ప్ చేయరు, రైట్? సో దే బికేమ్ వెరీ సడిస్టిక్ అండ్ పర్వర్టెడ్ అనమాట. సో మేము చాలామంది అమెరికన్స్ ఎఫ్బీఐ కూడా కంప్లైంట్ చేశారనమాట, ఇట్లా వీఆర్ బీయింగ్ టార్చర్డ్ అని చెప్పి ఎఫ్బీఐ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు విక్టిమ్స్ని, ఈ మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ని, అట్లా అనమాట. సో ఇట్లాగే నాకున్ను వేరే అమ్మాయిలకి కూడా ఆర్టిఫిషియల్గా రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారనమాట. అలాగే కూడా చేశారండి. నా అపార్ట్మెంట్ పక్కన ఒక చైనీస్ అమ్మాయి ఉండేది శానోజేలో, నాకు తనకి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ట్రై చేశారు. లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నా ఇంటి పక్కన ఒక వైట్ అమ్మాయి ఉండేది, నాకు తనకి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడానికి, రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అట్లా చాలాసార్లు ట్రై చేశారు అనమాట. అది కూడా చెప్పాడు కదా ఆయన. అది నేను నా అంతా నేనే గ్రహించగలిగాను అనమాట. ఎందుకంటే నాకున్న పర్సెప్షన్ ఎబిలిటీస్ మన థర్డ్ ఐ మూలంగా అనమాట. సో నా బ్రెయిన్ ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు థర్డ్ ఐ, ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్పేస్ అరౌండ్ అస్ అనమాట. ఈ స్పేస్ అంతా నా బ్రెయిన్ స్పేస్ లాగా అనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ ఎ సబ్సెట్ ఆఫ్ దిస్ రూమ్ కదా, దిస్ రూమ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. అది కదా సబ్సెట్స్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అ సబ్సెట్ ఆఫ్ మై బ్రెయిన్ అనమాట. అలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మై బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద అవుటర్ స్పేస్ బికాస్ ఆఫ్ ద థర్డ్ ఐ. మై థర్డ్ ఐ ఓపెన్ అనమాట.
అందుకని నాకు ఇవన్నీ చాలా ఈజీగా నేను గ్రహించగలిగాను, పర్సీవ్ చేయగలిగాను అన్నమాట. ఓకే, సరే అది అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. నాకు ఈ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ అబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి కూడా 2007-2008కి అర్థమైపోయింది.